ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి మంచి రోజులు వచ్చాయని చెప్పవచ్చు. గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో తెలుగు సినిమాలు రిలీజ్ అయిన సందర్భంలో తెలుగు ఫిలిం ఇండస్ట్రీ చాలా ఇబ్బందులు ఎదుర్కొనేది. తెలంగాణ ప్రభుత్వం భారీ బడ్జెట్ సినిమాలకు టికెట్ రేటు పెంచుకునే అవకాశం ఇచ్చినప్పటికీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మాత్రం టికెట్ల రేట్లు పెంచుకోవడానికి అవకాశం ఇవ్వకపోయేది. ఇదే విషయం గురించి చర్చించడానికి మెగాస్టార్ చిరంజీవి గారు, అలాగే నాగార్జున గారు, ప్రొడ్యూసర్ సురేష్ బాబు గారు, మరికొందరు సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన వ్యక్తులు, రాజమౌళి లాంటి దర్శకులు సైతం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని కలవడానికి వెళ్ళినప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన పెద్దలను అవమానించడం జరిగింది. ఏకంగా గేటు దగ్గర కార్లు ఆపి అక్కడి నుండి లోనికి నడిపించేశారు. లోపలికి వెళ్ళి మీటింగ్ జరుగుతున్న సందర్భంలో మెగాస్టార్ చిరంజీవి గారు సినీ పరిశ్రమను ఆదుకోండి, చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు అని రెండు చేతులు జోడించి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి సందర్భంలో కూడా నమస్కారానికి ప్రతి నమస్కారం చేయకుండా నవ్వుతూ మళ్ళీ ఆ వీడియోను సైతం సోషల్ మీడియా పేజెస్ లో వైఎస్ఆర్సీపీ అఫీషియల్ పేజ్ లో పెట్టడం జరిగింది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అలాగే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం తీవ్ర విమర్శలు ఎదుర్కొంది. అయితే ఆ తర్వాత అదే ఇష్యూపై పలు సందర్భాల్లో జనసేన అధ్యక్షుడు ప్రస్తుత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు విమర్శించడం జరిగింది. నమస్కారానికి ప్రతి నమస్కారం చేయకుండా మెగాస్టార్ చిరంజీవి లాంటి వ్యక్తి నమస్కరిస్తుంటే అలా నవ్వుతావా అంటూ విమర్శించడం జరిగింది. అయితే తాజాగా ప్రభుత్వం సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం గా బాధ్యతలు తీసుకోవడం ద్వారా తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి మంచి రోజులు వచ్చాయని చెప్పవచ్చు. నూతన ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత అతిపెద్ద భారీ బడ్జెట్ సినిమా మొదటిసారి రిలీజ్ కాబోతుంది. ఆ సినిమా వచ్చేసి కల్కి. ప్రభాస్ నటించిన కల్కి సినిమా రేపు విడుదల కాబోతుంది. అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కల్కి సినిమాకు సంబంధించిన టికెట్ రేట్లు పెంచుకోవచ్చు అని ప్రభుత్వం కల్కి సినిమాకు అనుమతులు ఇవ్వడం జరిగింది. దీనిపై రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రభాస్ అభిమానులు ఆనందంలో ఉన్నారు. మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీకి వ్యతిరేకంగా కూటమికి అండగా ప్రభాస్ అభిమానులు కూడా కూటమి వైపు నిల్చున్నారు. మా పోరాటానికి తగిన ఫలితం లభిస్తుంది. గతంలో మా అన్న సినిమాకు కూడా కొన్ని ఇబ్బందులు ఎదురయ్యాయి, ఇప్పుడు ఎలాంటి ఇబ్బందులు లేవు అని ప్రభాస్ అభిమానులు హ్యాపీగా ఉన్నారు. నిన్న కల్కి నిర్మాత పవన్ కళ్యాణ్ గారిని కలవడం జరిగింది. అలాగే నిర్మాతలు అల్లు అరవింద్, మరికొందరు నిర్మాతలు కూడా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారిని కలవడం జరిగింది. వారి సమావేశం తర్వాత మీడియా వారితో భేటీ అయిన సందర్భంలో కల్కి మూవీ టికెట్స్ కోసమే వచ్చారని అడగగా, కల్కి మూవీ టికెట్స్ అనేది ఒక చాలా చిన్న విషయం, మేము వేరే ఇతర పనుల గురించి వచ్చాము, ప్రభుత్వం సానుకూలంగా ఉంది, ఆంధ్రప్రదేశ్లో షూటింగ్స్ చేయండి, మీరు ఎక్కడ షూటింగ్స్ చేసినా సరే, సముద్రం దగ్గర అయినా సరే, బీచ్ దగ్గర అయినా సరే, ఎక్కడ షూటింగ్స్ జరిగినా సరే కానీ మీకు అండగా ప్రభుత్వం ఉంటుంది అని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు హామీ ఇచ్చారు. అలాగే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అపాయింట్మెంట్ కూడా ఇప్పిస్తామని తెలియజేశారు అని నిర్మాతలు తెలపడం జరిగింది. మొత్తానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్న తెలుగు ఫిలిం ఇండస్ట్రీ మొత్తానికి ప్రభుత్వం మారడంతో మంచి రోజులు వచ్చాయని చెప్పవచ్చు.